అసలు మనకు ముందు పుట్టపర్తి లాంటి కుగ్రామంలో చాలా చిన్న దీంట్లో లేనిది లేనట్టుగా అక్కడ మొత్తం ప్రపంచాన్ని 184 దేశాల నుంచి అందరినీ రాష్ట్ర అధినేతల నుంచి మామూలు సామాన్యుల వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా 184 దేశాల నుంచి ఈయన పిలవకుండా వాళ్ళే ఆయన గురించి తెలుసుకునో, ఒక పుస్తకం చదివో, ఒక వీడియో చూసో, ఎవరి ద్వారానో తెలుసుకునో, స్వామిని చూడాలి, దర్శించాలి, ఆయన ఒకసారి కలుసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చి భాష రాకుండా, తిండి అలవాట్లు వేరు, వెదర్ వేరు, భాష రాదు, ఫారినర్స్ ఫ్యామిలీ మొత్తం వచ్చి 3 నెలలు 2 నెలలు ఆశ్చర్యపోతాం. వాళ్ళ నిబద్ధత, వాళ్ళ భక్తి ముందు అసలు మనం కొన్నిసార్లు సిగ్గుపడాల్సి వస్తుంది. మనం ఒక అరగంట ఆలస్యం అయితేనే క్యాంటీన్ మూసేస్తారేమో, దర్శనంకి ఇవాళ ఇంకా అవలేదేంటి అని హడావిడి పడిపోతూ ఉంటాం. అలా కూర్చుంటారంటే విగ్రహాల్లాగా, కదలరు వాళ్ళు. స్వామి రావాలి, నేను చూడాలి, స్వామితో మాట్లాడకపోయినా పర్వాలేదు అలా చూస్తారు. అలా మెడిటేటివ్ మూడ్లో నమస్కారం చేసుకుంటారు, కామ్గా వెళ్ళిపోతారు. అంత చక్కగా వాళ్ళని వాళ్ళు కండక్ట్ చేసుకునేటట్టు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఎయిర్పోర్టు, ప్లానిటోరియము, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంత చిన్న కుగ్రామంలో లేనిది లేదు. అలా ఎలా పాసిబుల్ అయింది అంటే, ఎవరైతే అవతార మూర్తులు గొప్ప సంకల్పంతో భూమి మీదకి వచ్చి ఒక పని చేయాలి అనుకుని వచ్చారో, ప్రపంచ పట్టణంలో పుట్టపర్తి దగ్గరికే అందరూ వచ్చి దీని నుంచి మొత్తం నేర్చుకున్న దీంతో మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకి, స్వదేశాలకి వెళ్ళి ఇది ఆచరణలో పెడుతూ ప్రపంచం మొత్తాన్ని ఎ బెటర్ ప్లేస్ టు లివ్ అలా మార్చాలి అనేది ఆయన ఆశ, కళ. అలా ఉండాలి ప్రపంచం అనేది, వసుదైవ కుటుంబకం అనేది అయితే అంటామో అలా ఉండాలి. ఇంకోటి యూనిటీ ఆఫ్ రిలీజన్స్ మీద చాలా ఇన్సిస్ట్ చేసేవాళ్ళు. ఆయనకు అసలు కులమతాలు పట్టింపులు కానీ ఈ మతం ఈ కులం అనేది ఏమీ లేదు. అన్ని కులాల యూనిటీ ఆఫ్ రిలీజన్స్, ఆయన సింబల్ కూడా అలాగే ఉంటుంది. అన్ని మతాల సింబల్స్, క్రాస్, ఓం, తర్వాత జొరాస్ట్ర్ సింబల్, ఫైర్, అన్ని రకాలవి ఉన్న ఎంబ్లెమ్ ఉంటుంది ఆయన దీని మీద అనమాట. అన్ని మతాలు ఒకటే అక్కడ. ఇప్పుడు ఆయన జీవించున్నంత కాలం ఎలా అయితే ఈ సేవా కార్యక్రమాలు జరిగాయో అదేవిధంగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయండి. ఓన్లీ డిఫరెన్స్ మనకేంటంటే పూజ కానీ పొద్దున్న దర్శనం టైంలో ఆయన వచ్చి అందరి భక్తులకి ఆనందం కలిగించి 1 గంట అందరినీ దర్శన స్పర్శన సంభాషణ భాగ్యంతో ఉత్తరాలు తీసుకుంటూ పలకరిస్తూ ఎప్పుడు వచ్చావు, ఎన్ని రోజులు ఉంటావని ఇలాంటివన్నీ ఆయన చేసేవారు. ఇప్పుడు భౌతికంగా మన మధ్య ఆయన మహాసమాధి తర్వాత మనకి లేరనేది ఒకటే కొరత తప్ప, అది కూడా ఆ కొరత తెలియకుండా సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చాలా అద్భుతంగా ఏం చేస్తున్నారంటే పుట్టపర్తిలో ప్రతిరోజు పొద్దున సాయంత్రం దర్శనం టైంలో కానీ ఇలాంటి స్పెషల్ అకేషన్స్, యాత్రల మీద ప్రతి జిల్లాల వాళ్ళు పుట్టపర్తికి వెళ్తూ ఉంటారు. ప్రతి నెల, ప్రతి వారం అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళు వెళ్తూ ఉంటారనమాట. పర్తి యాత్ర అని పెట్టుకుని 1000 మంది 1500 మంది ఆడ మగ పిల్లలు అందరూ కలిసి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడము, వాళ్ళు పొద్దున్న దర్శనంకి వెళ్ళడము, మళ్ళీ ఓంకారం సుప్రభాతం వీటికి అటెండ్ అవ్వడం అయినప్పుడు అక్కడ వీళ్ళు భజన చేసుకుంటున్నప్పుడు అక్కడ మొత్తం పెద్ద దీని మీద స్క్రీన్ మీద స్వామి అది వరకు దర్శనం ఇవన్నీ పెట్టేయడము, అంటే ఇక్కడే ఉన్నారు అవన్నీ చూస్తున్నారు. సమాధి, మహాసమాధి దగ్గరే వీళ్ళందరూ కూర్చున్న దగ్గర అంటే మనం యూ డోంట్ ఫీల్ దట్ హీ ఈజ్ నాట్ విత్ అస్. అంటే అదివరకంతా ఆయన మనతో ఉన్నారు, ఇప్పుడు మనలో ఉన్నారు అనే భావన. అంటే ఎక్కడికి వెళ్తారు ఎవరైనా ఆత్మ, మనం భగవద్గీత అవన్నీ వింటే కూడా ఇప్పుడు గురుస్థానాలు రాఘవేంద్ర స్వామి మఠంతో చూసిన, మన రమణ మహర్షి ఎవరిది ఏ దివ్య పురుషుల సమాధి చూసినా కూడా మనకి అది చాలా శక్తివంతమైంది. మన కంచికి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ జయేంద్ర మన నడిచే దేవుడు పరమాచార్య వారి సమాధి చూసినప్పుడు ఎంత డివైన్ వైబ్రేషన్స్ అంటే, అలాగే రాఘవేంద్ర స్వామి మన ఇక్కడ వెళ్తే కూడా మంత్రాలయం అసలు ఆ బృందావనం దగ్గర అసలు ఎంత కామ్ అండ్ క్వైట్ సొలేస్ పీస్ దొరుకుతుందంటే అది గురుస్థానాలు ప్రతి దాంట్లో ఉంటుంది. అది అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎంత వాళ్ళ ఔరా కానీ వాళ్ళ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయో సమాధి నుంచి కూడా వాళ్ళది అలాగే ఉంటుంది. అక్కడే ఉన్నారు వాళ్ళు. అంటే ఈ పంచభూతాల్లో వాళ్ళ ఇది ఉంది కాబట్టి ఆత్మకి ఎప్పుడు ఎవరికైనా మనకైనా కూడా టు బి వెరీ ఫ్రాంక్ చావు లేదు. ఈ దేహం అనేది మనం మార్చుకుంటూ పోతున్న చొక్కా లాంటిది అని అంటారు కాబట్టి ఆ చావు లేని ఆత్మ ఎప్పుడు ఇక్కడే ఉన్నప్పుడు, తర్వాత ఈ పంచభూతాల్లో వాళ్ళ తత్వం అంతా ఉన్నప్పుడు, వాళ్ళ పాజిటివిటీ అంతా మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా ఫిలప్ అయిపోయి ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? మనలోనే ఉన్నారు కదా. లోపల మన హృదయస్థానం నుంచి మనని ప్రేరేపిస్తూ వాళ్ళు చూపించిన మార్గంలో మనం వెళ్లేందుకు మన ఎంకరేజ్ చేస్తూ చేపట్టుకుని నడిపిస్తున్నారు అనేది బలంగా నమ్మాల్సి వస్తుంది. సత్యసాయిబాబా మహాసమాధి తర్వాత పూజా కార్యక్రమాలు అక్కడ ఎలా జరుగుతున్నాయి? అంతా అలాగే ఉన్నాయి. అక్కడ ఒక డిసిప్లిన్ ఒకటి ఉంటుంది సీజన్ వారీగా. అంటే ఎండాకాలం కొంచెం ఒక అరగంట లేట్ కావడము, చలికాలం కొంచెం ముందు అవ్వడం, అంతే తప్ప రోజు జరిగే కార్యక్రమాలు పొద్దున ఓంకారం సుప్రభాతం నుంచి రాత్రి మళ్ళీ మొత్తం హారతి దీని వరకు కూడా ఒక్కరోజు కూడా అందులో ఏమీ చేంజ్ ఉండదు. పొద్దున్నే అందరం అక్కడ ఓంకారంకి మందిరం దగ్గర అసెంబుల్ అవుతాం.
తెల్లవారుజామున 4 గంటలకి ఓంకారం, 21 సార్లు ఓంకారం. ప్రతి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు లోపల హాల్లో పట్టేంతమందిని పంపిస్తారు. మనం లోపలికి వెళ్ళి ఓంకారం 21 సార్లు చేసుకోవచ్చు. తర్వాత బయటకు వచ్చాక అక్కడే సుప్రభాతం కూడా జరుగుతుంది. ఓంకారం తర్వాత ఒకళ్ళు వచ్చి ఆడవాళ్ళు ఈశ్వరాంబ ఆయన మీద రాసిన సుప్రభాతం ఉంటుంది. ఆ సుప్రభాతం చదువుతారు. తర్వాత బయటకు వస్తాం. అక్కడ గణేష్ గుడి ఉంటుంది బయటికి రాగానే అనమాట, పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో. ఆ గణేష్ గుడి దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం వెంటనే వచ్చి లైన్స్ ఫామ్ అయ్యి కామ్గా, చాలా డిసిప్లిన్, ఒక వాయిస్ ఉండదు, ఒక మాట ఉండకూడదు, కామ్గా వెళ్ళి ఎవరి స్థలాల్లో వాళ్ళు నుంచుంటే ఆ గణేష్ చుట్టూరా, ఆశ్రమం చుట్టూరా నగర సంకీర్తన జరుగుతుంది పొద్దున, భజనలు. అది మొత్తం అదంతా చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ గణేష్ గుడి చుట్టూరా ఆ ఆశ్రమం అంతా తిరిగేసి మళ్ళీ గణేష్ దగ్గరికి వచ్చి హారతి ఇచ్చేసి గుడి దగ్గర డిస్పర్స్ అయిపోతారు. ఇది పొద్దున కార్యక్రమం. తర్వాత క్యాంటీన్ అది ఓపెన్ అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్లు అవి చేసుకోవడం, మళ్ళీ స్వామి దీనికి లోపల మందిర్లోకి వెళ్ళి, ఇంకా లేకపోతే ఈ విశేషమైన అభిషేకాలు పూజలు అవి ఏమైనా ఉన్న విశేషమైన రోజులు అవి జరుగుతూ ఉంటాయి లోపల. వాళ్ళు పురోహితులు వీళ్ళు చేసేది. ప్రతి యాత్రల మీదకి వచ్చేవాళ్ళు పొద్దున దర్శనంకి, సమాధి దర్శనంకి, దీనికి. ఇంకోటి ముఖ్యంగా ఇదంతా టైం ప్రకారం ఎలా జరుగుతున్నాయి అని అంటే, ఒక్కళ్ళకి జీతం ఇచ్చి పెట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. మొత్తం భారతదేశం మొత్తం నుంచి 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళకి అసైన్ చేస్తారు డ్యూటీస్. ఇప్పుడు మనది తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు మనకు ఆ టైంలో ఉంటే ఎక్కువగా మంచిది కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చే సంక్రాంతి, స్వామి బర్త్డే ఈ నెలల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇస్తారు. ఓకే, అంత ఫ్రీ సర్వీస్, అంతా ఫ్రీ. ఇందులో ఎవరు ఐఏఎస్, అడ్వకేట్స్, డాక్టర్స్. మా కజిన్స్ బోల్డ్ మంది డాక్టర్స్ పుట్టపర్తికి ఇప్పుడు రేపు శుక్రవారం బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఆదివారం బయలుదేరి వస్తారు. అక్కడ వినాయక చవితి వాళ్ళకి ఈ సంవత్సరం లేదు. ఇక్కడ ఊరికనే ఉండి మనం ఇది ఒక్కొక్క టైం అసైన్ చేస్తారు. ఒక నెల, ఆ నెల రోజుల్లో 15 రోజులు ఒక బ్యాచ్, 15 రోజులు ఒక బ్యాచ్. ఇందులో ఇంతమంది కావాలి, ఇంతమంది వస్తారు. సపోజ్ 5,000 మంది ప్రతిరోజు వస్తారు అనుకుందాం. 5,000 మందిని ప్రతి చోట కేటర్ చేయడానికి ఎంతమంది అవసరం ఉంటారు? 50 మంది. ఒక 50 మందో 100 మందో, 50 మంది జెంట్స్, 50 మంది లేడీస్. ఇట్లా సేవాదళ్ళలో ప్రతి స్టేట్ నుంచి వాళ్ళు వస్తారు. వాళ్ళు సెలవులు పెట్టుకుని వాళ్ళ ప్రొఫెషన్స్కి లీవులు పెట్టుకుని పుట్టపర్తికి వెళ్తారు. వెళ్ళి స్కార్ఫ్ వాళ్ళు డ్యూటీలో దిగాకే వేసుకోవాలి. ఆ స్కార్ఫ్ని మిస్యూజ్ చేయకూడదు. స్కార్ఫ్ ఇస్తారు వాళ్ళకి డ్యూటీలో ఉన్నప్పుడు. ఆ స్కార్ఫ్ వేసుకుని వాళ్ళకి అలాటెడ్ డ్యూటీలో నిల్చోవాలి. ఇప్పుడు ఎలా అయితే గురుద్వారాల్లో అక్కడ చెప్పుల దగ్గర ఒకళ్ళు, క్యాంటీన్ దగ్గర ఒకళ్ళు, అలా కిచెన్లో ఒకళ్ళు అలా ఉంటుందో, నీకు ఏ డ్యూటీ ఇస్తే అక్కడ నువ్వు ఉండాలి. ఆ టైంకి అక్కడ ఉండి నీ డ్యూటీ నువ్వు బాగా కరెక్ట్గా చేసి నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ వచ్చేయాలి. హాస్పిటల్స్లో అయినా అంతే, మందిరంలో అయినా అంతే. ఈ చూడ్డానికి ఉన్న ప్లేసులు ఏదైతే ఉన్నాయో మనకి, మ్యూజియం కానీ లేకపోతే చిత్రావతి నది దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల సమాధుల దగ్గర, గుళ్ళు, వేణుగోపాల స్వామి గుడి, శివాలయం, ఇవన్నీ ఎక్కడ ఉన్న భక్తులు ఎక్కడెక్కడికైతే వెళ్తారో అక్కడంతా సేవాదళ వాళ్ళు ఉండి చేస్తారనమాట. ఇందులో ఒక్క పైసా ఎవరి ప్రమేయం లేదు, ఎవరికి ఏమీ ఇవ్వక్కర్లేదు. హాయిగా వెళ్ళడం, అన్నీ ఫ్రీగా అనుభవించడం, రావడం. ఈ వెళ్ళిన వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా ఒక సేవాభావంతో, తెలియని వాళ్ళకి, అన్నోన్ వాళ్ళకి చేసే సేవ చాలా ఉత్కృష్టమైంది. మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా, కనీసం థ్యాంక్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా, మన కోసం వేరే వాళ్ళు మనకి టైం ఇచ్చి మన కోసం కంఫర్టబుల్గా చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. ఇంట్లో వాళ్ళే మనకు అలా చేయరు కదా. పుట్టింటికి వెళ్ళినట్టు ఉంటుంది నిజం చెప్పాలంటే. పుట్టపర్తికి ఒక వయసు వచ్చాక మనకి, అంటే ఇప్పుడు మేము ఆ వయసులో ఉన్నాం కాబట్టి కొంచెం చిన్న వయసు దాటి చాలా రోజులు అయిపోయింది. ఈ కాలం గడుస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు గతించారు, 98లో ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇప్పుడు ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు ఏం భావన అంటే, ఇప్పుడు తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అమ్మని అక్కడ చూసామనే భావన కలుగుతుంది. కానీ ఒక పుట్టింటికి వెళ్ళిన భావన నాకు పుట్టపర్తికి వెళ్ళినప్పుడు కలుగుతుంది. అందరికీ అదే భావన. ఏంటంటే మన ఇంటికి వచ్చాం మనం, అంటే ఇక్కడ స్వామి మనకి అంత అన్కండిషనల్గా మనని ప్రేమ ఆప్యాయత పంచిపెట్టే మన ఇంటికి మనం వచ్చాం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎవరు రాని, ఎవరు పోని, ఏం అడగని, ఏం లేపని అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళే కారణం ఈ ప్రేమ బంధం. దీనికోసం అనమాట. బాబా జీవించి ఉన్నప్పుడు ఆయన ఒక మంచి ఉద్దేశాలతో జీవించారు. అదే పరిస్థితి ఇప్పుడు కొనసాగుతుందంటారా? ఆయన శిష్యులు ముందుకు తీసుకెళ్తున్నారంటారా పూర్తి స్థాయిలో? అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు సేవా కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఆయన అనుకున్న స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నారు? అనుకున్న స్థాయిలో ముందుకు జరగాలి అని అంటే కొన్ని కన్స్ట్రెయింట్స్, ఎప్పుడు ఛాలెంజెస్ ఉంటాయమ్మ టైంకి తగినట్టుగా. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాక చాలామంది, ఆయనకి క్లోజ్ సర్క్యూట్లో ఉన్న చాలామంది సెంట్రల్ ట్రస్ట్ సభ్యులైతే ఏమిటి, హాస్పిటల్ ఇన్ఛార్జీలు అయితే ఏంటి, అనిల్ కుమార్ గారు అయితే ఏమిటి, మొన్న రీసెంట్గా ఆయన కూడా ఉండి ట్రాన్స్లేట్ చేసి మహా కార్యక్రమాలు చేసిన ఆయన, పెద్దవాళ్ళందరూ ఒక తరం వెళ్ళిపోయింది.
నెక్స్ట్ తరం వాళ్ళు ఇప్పుడు తీసుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు, డెఫినెట్గా చేస్తున్నారు. కాకపోతే ప్రతి ఆర్గనైజేషన్లోనూ నెక్స్ట్ వచ్చే కాలమాన పరిస్థితుల్ని బట్టి జరగాల్సిన మార్పులకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటారు. బట్ బేసిక్ స్ట్రక్చర్ అయితే ఏది మారలేదు.